గంటలకే లేసే రెచ్చి మీద పెంచు వేసే పెద్ద కప్పులు వీళ్ళు తాగే అమ్మతో తిట్లు తినే స్కూలుకి పోతాడే వీడు బలారెడ్డి వేదం కూడా మేరు బలానై రాజానా బలారెడ్డి వేదం కూడా మేరు బలానై రాజానా. అలా చెమటలు ఎక్కుతూ స్కూల్కి చేరాడయ్యా మనవాడు. స్కూల్కి వెళ్తాడా ఏం చేస్తాడక్క వాడు? ఇలాగే నిద్రపోతాడేమో రా. నిద్రపోతానక్క చూసాను స్కూల్లో లాస్ట్ బెంచ్ లో నిద్రపోతున్నాం కదరా. కొంచెం గుర్తున్నానక్క. చదవాలే చదవావు ఈ రోజు. అవును ఈ రోజు ఏం తిన్నావురా? ఏం తిన్నానక్క? ఏం తిన్నావురా? మేడం చెప్పండి. నా దగ్గర ఉన్నారు భానుగడ్ స్కూల్ కి వెళ్తే ఏం చేస్తాడు చెప్తాను వినండి. చెప్పక్క చెప్పు. ఒక్క ముక్కైనా చదవడే పక్కవాడితో సోది పడతాడే టీచర్ల పైన సెటర్లు వేస్తాడే సిగ్గు లేదురా వాడికి సిగ్గు లేదురా వాడికి. బలానికి వైతం కూడా నేను బలానై రారానా బలానికి వైతం కూడా నేను బలానై రారానా. ఇలా కాలక్షేపం చేస్తూనే మన వాడికి పరీక్షలు వచ్చారా. పరీక్షలో ఏం రాస్తాడక్క వాడు? ఇలాగే ఖాళీ పేపర్ ఇస్తాడేమో రా. రాస్తానక్క. రాస్తావురా రాస్తావు క్వశ్చన్ పేపరే తిరిగి రాస్తావురా. పరువు తీకక్క ముందులో కాల్చులు రాశానక్క. అయిపోతానా విజయవాడ పోతానే అక్క. ఒరే మీ గోళ పండ్రా భానుగడికి పరీక్షలు వస్తే ఏం రాస్తాడు చెప్తాను వినండి. పక్క సారు వచ్చి పేపర్ ఇచ్చారా పేపర్ చూసి కళ్ళు తిరిగారా ఏమి రాయలో దిక్కుతోచక ముందు పేపర్లో కాపీ కట్టరా టీచర్కి వాడే దొరికరా దెబ్బలు బాగా కొట్టరా. ఇలా రోజు మొత్తం మీద మన వాడికి సాయంత్రం అయ్యిందయ్యా. సాయంత్రం అయ్యిందా అక్క? అయ్యిందిరా తమ్ముడు. సాయంత్రం అయితే నువ్వేం చేస్తావురా? నా అక్క ఆ మెయిన్ రోడ్ లో వెక్కల్లో కొట్టు ఉంటుంది అక్క. అందులో పురుగులు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అక్క. వేడి వేడి బజ్జీలు ప్లేట్లో పెట్టుకొని చట్నీ వేసుకొని తింటుంటే ఉంటుంది అమ్మ అక్క. నీకు ఎప్పుడు తింటుకోలేరా? రకాలంటే తినాలి కదక్క. అందరూ బ్రతకడానికి తింటుంటే నువ్వు మాత్రం తినడానికి బ్రతుకుతున్నావురా. ఊరికక్క నువ్వు ఎప్పుడు నా తీసుకోల మీద పడుకొని మౌన్ చూసుకో. నా మొక్కనికేనా కొండబుచ్చుదానా కొండబుచ్చుదానా నీ మూతి ఉండే కానా నీకు బొమ్ము ఉండే కానా నీ ఫేసు చూస్తే వాంతులు వచ్చేనే. మంచి మాట రాక బూతులు వచ్చేనే. నీ ఫేసు చూస్తే వాంతులు వచ్చేనే. మంచి మాట రాక బూతులు వచ్చేనే. కొండబుచ్చుదానా పాడుతున్నావురా? నిన్ను కాదులే అక్క. నాలో నేను పాడుకుంటా కావాలంటే నువ్వు కూడా పాడుకో అక్క. పాడుకుంటాను రా పాడుకో అక్క. నేను ఎవరుద్దన్నారు అక్క. నాకెంతో ఇష్టం జలుబు ఉన్నోడైతే నాకెంతో కష్టం. కారు పోనాలని ఉండాలి అట్లీస్ట్ మోటార్ బైక్ ఉండాలి. రోజంతా నేనెక్కడుంటే నువ్వెక్కడుంటూ నా చెట్టు నవ్వు కలా తిరిగితే ఎంతో ఇష్టం. ఎవరు చూసి పడతావక్క? నిన్నైతే కాదులేరా నాలో నేను పాడుకుంటున్నానులే. ఒరే మీ గోళ పండ్రా భానుగడికి సాయంత్రం అయ్యింది కదా. మన భానుగడు ఏం చేస్తాడంటే బస్సులో ఇంటికి వెళ్ళారా పుస్తకాలు మూలకి విసిరారా దొరికిందేదో తినేరా సాకులు ఎన్నో చెప్పారా. ఇలా అన్ని కబుర్లు చెప్పి ప్రైవేట్ గారి బ్యాగ్ తగిలించుకుని రోడ్డు ఎక్కుతాడయ్యా. ఏం చేస్తాడక్క వాడు? ఇప్పుడు మొదలైందయ్యా మన భానుగడు లీలలు. ఏం చేస్తాడో చెప్తాను వినండి. రిబ్బు రిబ్బున బయటికి వెళ్ళరా భోజనం ఎన్నో వేసరా అమ్మాయిలకి సైతే కొట్టరా అందరూ కలిసి కుమ్మెరా. ఇలా ప్రైవేట్ గారి వెళ్ళిన మన వాడికి అందరూ అడ్డమైన తిరుగుల్లో తిరిగి అందరితో దెబ్బలు తిని అర్ధరాత్రి ఇంటి చేస్తాడయ్యా. అప్పటి వరకు ఏం చేస్తాడక్క వాడు? మన భానుగడు ఏం చెయ్యాలని అడగరా
అన్ని చేస్తాడు. బలారెడ్డిపై తమ్ముడా మేలు బలానవి రాదానా, బలారెడ్డిపై తమ్ముడా మేలు బలానవి రాదానా. ఈ కథ ద్వారా ఏం తెలుసుకున్నావక్క? బాంగాడు చాలా మొత్తని. అది కాదురా, నేను చెప్తాను వినండి. జీవితం సాగదు అలసత్వంతో, కష్టం చేస్తే ఫలితం లభిస్తుంది. మొత్తుకోయి విజయం అందుకోరా. అలాగే అక్క, నువ్వు చెప్పినట్టే చేస్తామక్క. అలాగే అందరూ కూడా మంచిగా చదువుకుని మీ విద్యాభ్యాసంలో ఉన్న ఉన్నత శిఖరాలకి చేరండి. అందరూ కూడా